సాదా బైనామా ద్వారా అటు రైతులు ఎవరైనా భూమి కొనుగోలు చేస్తే ఇవాళ వచ్చిన భూభారతి చట్టము పరిష్కరిస్తుందా? తప్పకుండా. ఇన్ని రోజులు దొరకని సమస్యకు ఈ చట్టం పరిష్కారం ఇస్తుంది. 5 సంవత్సరాలుగా ధరణి వచ్చిన నాటి నుంచి 9,24,000 మంది చిన్న సన్నకారు రైతులు మేము సదా బైనామాల ద్వారా భూములు కొన్నాము, పట్టాలు ఇవ్వండి అని అప్పుడు ప్రభుత్వం అవకాశం ఇస్తే దరఖాస్తు పెట్టుకొని ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నారు. ఆ దరఖాస్తుల పరిశీలన జరగలే. ఎందుకు జరగలేదు అంటే అప్పుడు ప్రభుత్వం దరఖాస్తు అయితే తీసుకుంది కానీ పరిష్కారానికి చట్టంలో సెక్షన్ పెట్టలేదు. ధరణి చట్టంలో సాదా బైనామా పరిష్కారానికి అవకాశం లేకుండా పోయింది. భూభారతి చట్టం సెక్షన్ 6 కింద ఈ 9,24,000 దరఖాస్తులని ఆర్డీఓలు పరిశీలించి కొనుక్కున్న మాట వాస్తవమై కొనుగోలు చేసిన వ్యక్తి చేతిలో కనుక భూమి ఉంటే పట్టాలు వస్తాయి. ఇక్కడ మీకు ఇంకొక మాట గుర్తు చేయాలి. సాదా బైనామా సమస్య తెలంగాణ రాష్ట్రంలో అతి కీలకమైన భూమి సమస్య, చాలా ప్రధానమైనది. 1989 వరకు తెలంగాణ ఈ సమస్య లేదు. ఎందుకు లేదు అంటే తెలంగాణలో అప్పటికి అమలు ఉన్న ఆర్ఓఆర్ చట్టం ఏదైతే ఉందో, మనం 48లో చేసుకున్న ఆర్ఓఆర్ చట్ట ప్రకారము తెలంగాణలో ఎవరు ఎట్ల భూమి కొనుక్కున్నా ఊళ్ళో జమాబందీ జరిగినప్పుడు తహసీల్దార్కి పట్టా ఇచ్చే అధికారం ఉండేది.